వెల్కమ్ టు 5D మీడియా. బ్రిటిష్ వారు పరిపాలించిన కాలం నుండి అమల్లో ఉన్నటువంటి ఒక 3 చట్టాలని తొలగించి భారత ప్రభుత్వం కొత్తగా ఒక 3 చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం అంటే 2023 ఆగస్టులోనే అప్పుడు భాజపా ప్రభుత్వం లోక్సభలో ఈ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడే ఆమోదం పొందడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే మొన్న జూలై 1 అంటే 2024 జూలై 1 నుంచి వీటిని 3 చట్టాలను అమల్లోకి తేవడం జరిగింది. ఒకసారి ఈ చట్టాలకు ఓన్లీ పేర్లే మార్చారా లేదా చట్టాల్లో ఉన్న సెక్షన్లో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మొదటగా 3 చట్టాలు ఏంటో చూద్దాం. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ అంటారన్నమాట. ఈ 3 చట్టాలని ఈ బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్నాయి. వీటిని పేర్లు మార్చి కొంత వీటి నుంచే డేటా తీసుకుని వీటి పేర్లు మాత్రం మార్చి కొత్తగా కొన్ని సెక్షన్లు చేర్చడం, కొన్ని సెక్షన్లు తీసివేయడం ఇలాంటివి చేసి కొత్తగా 3 చట్టాలని తీసుకురావడం అయితే జరిగింది. ఆ 3 చట్టాల పేర్లు ఏంటో చూద్దాం. ఐపీసీ స్థానంలో భారత న్యాయ సంహిత 2023 అనే చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహిత 223 అంటే 2023 అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత సిఆర్పిసి స్థానంలో అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారత నాగరిక సురక్ష సంహిత 2023 అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మూడోది వచ్చి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ అంటారు. దీని స్థానంలో భారత సాక్ష్యాల చట్టం 2023 తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలకు పేర్లు మార్చడంతో పాటు కొంత ఈ వీటిలో ఉన్నటువంటి సెక్షన్లు కూడా కొన్ని తొలగించడం, కొన్ని యాడ్ చేయడం కూడా జరిగింది. మొదటగా ఐపీసీలో 511 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టంలో భారత న్యాయ సంహితలో 356 సెక్షన్లు మాత్రం చేర్చడం జరిగింది. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టంలో 478 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టంలో 533 సెక్షన్లని చేర్చడం జరిగింది. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 167 సెక్షన్లు ఉండేవి. అంటే ఐఈఏలో 167 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు వచ్చినటువంటి భారత సాక్ష్యాల చట్టంలో మొత్తం 170 సెక్షన్లని పొందుపరచడం జరిగింది. హత్య, అత్యాచారం, సామూహిక అత్యాచారాల్లో త్వరితగతిన కేసులు పూర్తయ్యే విధంగా ప్లస్ శిక్షలు కూడా కఠినంగా విధించేలాగా కొంత మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసుల్లో కూడా కొంత శిక్షని పెంచడం జరిగింది. అండర్ ట్రయల్ ఖైదీలకు మాత్రం బెయిల్ విషయంలో ఒక వెసులుబాటు కల్పించారు. అదేంటంటే అతనిపై నమోదైన సెక్షన్ ప్రకారం అతను గరిష్టంగా పడే శిక్షలో ఒక సగభాగం కనుక అతను బెయిల్ పొందకుండా జైల్లో ఉన్నట్లయితే డిఫాల్ట్గా అంటే ఆటోమేటిక్గా అతను బెయిల్కి పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక సెక్షన్ మీద ప్రకారం అతని మీద ఒక వ్యక్తి మీద కేసు నమోదైతే ఆ సెక్షన్ ప్రకారం గరిష్టంగా 5 సంవత్సరాల శిక్ష అనుకుందాం. కానీ అతను 2.5 సంవత్సరాలు జైల్లోనే బెయిల్ రాకుండా గడపడం కనుక జరిగితే జైల్లో కనుక అతను ఉన్నట్లయితే 2.5 సంవత్సరాల తర్వాత అతనికి డిఫాల్ట్గా ఆటోమేటిక్గా బెయిల్ పొందడం జరుగుతుందన్నమాట. ఈ కొత్త చట్టాల్లో జీరో ఎఫ్ఐఆర్కి ప్రముఖంగా మంచి స్థానం కల్పించారు. అంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది గతంలో కూడా ఉన్నప్పటికీ పోలీసుల నుంచి సరైన స్పందన వచ్చేది కాదు. అంటే మీ ఏరియాలో ఉన్న స్టేషన్కి వెళ్ళండి లేదా ఎక్కడికి వెళ్ళండి పంపించేసేవాళ్ళు. ఇది మా పరిధిలోకి రాదని పంపించేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏ స్టేషన్ ఉంటే ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీకు జీరో ఎఫ్ఐఆర్ ఒక అక్నాలజ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందన్నమాట. దానికి జీరో ఎఫ్ఐఆర్కి ఇప్పుడు ప్రముఖ స్థానం కల్పించారు. తర్వాత దేశద్రోహం అనే దాన్ని తీసుకొచ్చారు కొత్తగా. అంటే గతంలో రాజద్రోహం అనే పదాన్ని వాడేవారు. ఆ పదాన్ని తొలగించి దేశద్రోహం అనే పదాన్ని యాడ్ చేశారు. ఇక మిగతా ఆ చట్టంలో మిగతా అన్నీ మామూలుగానే ఉన్నాయి. గతంలో ఏదైతే ఉందో అయ్యే ఉన్నాయి. వాటిలో పెద్దగా మార్పులు చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ చేతిలో ఉన్న వెపన్ని వదులుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి ఊరినే జస్ట్ ఏంటంటే ఆ రాజద్రోహం అనే పదాన్ని తీసి దేశద్రోహం అనే పదాన్ని యాడ్ చేశారు. ఇక ఆ దేశద్రోహం కేసు అనేది మామూలుగానే రాజద్రోహం కేసు ఎట్లయితే పెట్టేవాళ్ళు ఇప్పుడు దేశద్రోహం కేసు కూడా అట్లాగే పెట్టచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం కేసు నమోదైతే దానికి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా పోలీసులో డిఎస్పీ స్థాయి అధికారి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కొత్తగా ఒక రూల్ వచ్చిందనమాట. అంటే ఒక 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే నేరం కనుక ఎవరైనా చేసినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా డిఎస్పీ స్థాయి అధికారి పర్మిషన్ తీసుకోవాలి. ఫేక్ కరెన్సీ తయారు చేయడం, ఫేక్ కరెన్సీ ప్రింటింగ్, తర్వాత కరెన్సీని స్మగ్లింగ్ చేయడం వీటన్నిటిని ఉగ్రవాద కార్యకలాపాల కింద తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థని అస్థిరపరిచే ఇది చేసినా కూడా దాన్ని కూడా ఉగ్రవాద కార్యకలాపాల కింద తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ కొత్త చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి వాటిని ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. ఈ మధ్యన ఇప్పుడు జూలై 1 తర్వాత నమోదయ్యే కేసులన్నీ కూడా ఈ 3 చట్టాల ప్రకారమే నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.